హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి రోజున ఒక బ్యూటిఫుల్ ప్లేస్‌కైతే వెళ్ళిపోతున్నాము. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అనమాట. ప్రెజెంట్ మేము ఎక్కడున్నామో గెస్ చేయండి. మేబీ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. మదనపల్లి నుంచి అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం బెంగుళూరు. ఎందుకంటే మేము వెళ్ళేది బెంగుళూరు దగ్గరున్న ఏరియా కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నామో ఒకటి హింట్ ఇస్తాను. దేవనాలి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది. మేబీ అందరికీ తెలిసి ఉంటుంది దేవనాలి అంటే. అక్కడ ఏముందో కూడా ఒక టెంపుల్ అయితే ఉంది, చెప్పేస్తున్నాను. ఆ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. అక్కడ ఎంత బాగుందోనండి, ప్రశాంతంగా ఉంది. చూడగానే వావ్ అని గట్టిగా అరవాలనిపించింది. 1.5 ఇయర్ నుంచి వెళ్ళాలి అనుకుంటూనే ఉంటున్నాము, కానీ వెళ్ళడానికి కుదరలేదు. ఫైనలీ ఈ శివరాత్రి రోజున వెళ్ళడానికి అయితే అయిందనమాట. ఇంకా మేము మార్నింగ్ 7:30 బయలుదేరితే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 2 అయిపోయిందనమాట. చాలా లేట్ అయిపోయింది. అయినా కూడా చాలా మంచిగా స్పెండ్ చేసాము. అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళాం, ఫుడ్ గట్ట. ఎందుకంటే అక్కడ మనకి ఫుడ్ అనేది గట్ట దొరకదు. ఫుడ్ అంటే బయట దొరుకుతుంది. ఇంకా ఎందుకులే, పిల్లలతో వెళ్తున్నాము, మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వెళ్తే బాగుంటుంది కదా అన్నట్టుగా మేము ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోతాం. అలాగే వాటర్ బాటిల్స్తో సహా అన్నీ పెట్టుకున్నామండి. అన్నీ పెట్టుకుని బయలుదేరామన్నమాట. ఫైనల్లీ ఇంకా బయలుదేరిపోయాము. ఇప్పుడు మేము ఎండ మట్టికి వాయించేస్తుందండి. ఇక్కడ కర్ణాటకలోనే ఇంత ఎండ ఉందంటే ఇంక ఏపీలో ఎలా ఉంటుందో ఏంటో ఊహించుకుంటేనే భయం వేస్తుందనమాట. యాక్చువల్గా మదనపల్లిలో కూడా అసలు ఎప్పుడు కూడా ఇంత ఎండ చూడలేదు. ఫైనల్లీ ఈసారి మట్టికి చాలా ఎండ ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇంత ఎండ ఉంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న మేము బయటికి వెళ్ళాము కదా, చాలా ఎండ ఉందండి. కరెక్ట్గా మేము ట్రావెలింగ్ వెళ్తూ ఉండగా ఎండ కొంచెం ఉంది. ఇంకా మేము కరెక్ట్గా రీచ్ అవ్వాల్సిన ప్లేస్ దగ్గరికి వచ్చేటప్పటికైతే ఎండ ఫుల్గా తగ్గింది. ఇక్కడ ఇదంతా కూడా నేను షార్ట్స్ వీడియో కవర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే లాంగ్ వీడియోస్ తీయడానికి కొంచెం కుదరలేదు. అందుకే షార్ట్ వీడియోస్లో కొన్ని థింగ్స్ చెప్తున్నాను. ఇంకా దాన్ని అటాచ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా బైపాస్ రోడ్డు మేము స్టార్ట్ అయిందంతా కూడా బైపాస్ రోడ్ అనమాట. అందుకుని అక్కడ సౌండ్స్ అవంతా కూడా ఎక్కువ డిస్టర్బెన్స్ అయిపోతుందని చెప్పి నేను ఇంకా వాయిస్ రిమూవ్ చేసేసి బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే దేవనాలి రోడ్డు నుంచి మేము ఒక 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ వెళ్ళిపోయాము అనమాట. ముందుకు వెళ్ళిపోయాము. అంటే అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. జంక్షన్ ఏదో వస్తుంది, అక్కడ టర్న్ తీసుకోవాల్సింది అయ్యి మేము కొంచెం ముందే 7 కిలోమీటర్స్ వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్గా గూగుల్ డైరెక్షన్లో వెళ్తున్నాం మేము. అక్కడ చిన్న మిస్టేక్ జరగడం వల్ల కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది. ఇంకా బ్యాక్ సైడ్ పిల్లలు అయితే మామూలు అల్లరి చేయట్లేదండి, బీభత్సమైన అల్లరి చేసేస్తున్నారు. ఇంక ఇక్కడ నేను సరదాగా అలా రోడ్ అంతా కూడా కవర్ చేస్తూ ఉన్నానన్నమాట. ఎంత బాగుందో చూసారు అసలు ఈ రోడ్స్ కానీ ఇవంతా కూడా అలా ముందు కవర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడేవో వెళ్తూ ఉన్నాయి చూసారా. ఇక్కడ హైవేలో స్లోగా వెళ్ళండి, ఫాస్ట్గా వెళ్ళడం అన్నీ చెప్తుంది. సరదాగా అంతా కూడా నేను షూట్ చేద్దాం అన్నట్టుగా షూట్ చేశాను. ఇంకా అలా మేము సరదాగా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కొన్ని షార్ట్స్ వీడియోస్ అవి తీసానమాట. అంటే మేము దారిలో ఏవేవైతే మిస్టేక్స్ చేసామో, ఏవేవైతే ఫేస్ చేసామో అవన్నీ కూడా సరదాగా మాట్లాడుకుంటూ అట్లా వీడియో తీస్తూ వెళ్తున్నాము. ఇక్కడ అదే చెప్తున్నానమాట. మేము ఏమైతే చేస్తున్నామో అదంతా కూడా మాట్లాడుకుంటూ అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న ప్లేస్ కదా, అందుకని ఇంకొద్దిసేపట్లో మేము ఆ టెంపుల్కి అయితే రీచ్ అయిపోతామన్నమాట. ఎంత బాగుందోనండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు చాలా పెద్దగా ఉంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవేమో అలా అనిపించింది. అంత మంచిగా ఉంది టెంపుల్ వచ్చేసి. ఇంకా నైట్ శివరాత్రి కదా, అక్కడే జాగారం అయితే జరుగుతుందన్నమాట. దానికోసం కొన్ని ప్రిపేర్ కూడా చేస్తున్నారు. సెట్స్ అవంతా కూడా, అంటే ఓపెన్ ప్లేస్ అదంతా కూడా అక్కడ సెట్ చేస్తున్నారు. ఇంకా ఫైనల్లీ ఎంటర్ అయిపోయాము, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మీకు అక్కడ మీకు అక్కడ ఆర్సీ కనిపిస్తుంది కదా, ఆర్సీ లోపల నుంచి వెళ్తే మేము అనుకున్న స్టాచ్యూ అయితే వచ్చేస్తుంది. ఎంత బాగుందోనండి, రోడ్ అంతా కూడా చాలా బాగుంది. బెంగళూరు నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగుంది.
ఫాస్ట్‌గానే వెళ్ళిపోవచ్చు అనమాట. మేబీ బెంగుళూరు నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఏమో వస్తుందండి. అంటే బెంగుళూరు నుంచి అంటే బెంగుళూరు నుంచి కదా, వస్కోట్ నుంచి ఒక 65 కిలోమీటర్స్ అయితే వస్తుంది. కొండలు చూసారా ఎంత బాగున్నాయో, చుట్టూ ఎంత మంచిగా ఉన్నాయో కొండలన్నీ కూడా. ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నట్టున్నాయన్నమాట. భూమి ఆకాశం రెండు కలిసినట్టుగా కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక భూమి ఆకాశం రెండు కూడా, భూమి ఆకాశం కాదు, కొండ ఆకాశం రెండు కలిసిపోయినట్టున్నాయి. నేను ఇక్కడ అదే చెప్తున్నాను, కొండను ఆకాశం కలిసిపోయింది, ఆ కొండ ఎక్కితే మనం ఆకాశం టచ్ చేసేయచ్చు అన్నట్లుగా. ఇంకా ఫైనల్లీ స్టాచ్యూ ప్లేస్ అయితే వచ్చేసింది. ఇదంతా కూడా రోడ్ అనమాట అండి. రోడ్ కొండ సైడ్ ఉంటుందన్నమాట. శివరాత్రి కదా, కొంచెం అక్కడ బొమ్మలు అవన్నీ పెట్టారు. ఇంకా పిల్లలు అవంతా వస్తూ ఉంటారు కదా, కొంచెం ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టారు. క్లైమేట్ కూడా ఎంత బాగుందో చూసారా. ఇంకా క్లైమేట్ కూడా కూల్ అయిపోతూ ఉంది, ఎందుకంటే 2:30 ఏమైపోతుంది. ఇంకా క్లైమేట్ కూడా కొంచెంగా కూల్ అయిపోతూ ఉంది. అసలు పైన చూస్తుంటే వావ్ అనిపించేలా ఉంది. జనాలు మట్టుకి చాలా ఎక్కువ ఉన్నారండి ఈరోజు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. వెహికల్స్ చూసారా, వెళ్ళే వెహికల్స్ వెళ్తూ ఉంటే వచ్చే వెహికల్స్ వస్తూ ఉన్నట్టుగా ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా ఉంటారులే, ఒక 500,000 మెంబర్స్ ఉంటారు. దగ్గర ఒక 15,000 పీపుల్స్ ఏమో ఉంటారండి ఆ ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చిన. పర్టికులర్గా శివరాత్రికి చాలా మంచిగా ఉంటుంది. రీసెంట్గా నాకు తెలిసి ఒక 3 years ఏమో అవుతుందేమో ఇది ఇక్కడ టెంపుల్ కట్టి. స్టాచ్యూ అనమాట, మహాదేవుని స్టాచ్యూ అందరికీ తెలిసే ఉంటుంది కదా. మనకి ఇది వచ్చేసి చెన్నై దగ్గర ఎక్కడో ఉంది కదా, అదే ఇక్కడ మనకి బెంగళూరు దేవనాలి రోడ్లో ఉందన్నమాట. లోపలికి దేవనాలి రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి, అదే సిటీలోంచి లోపలికి పల్లెటూరుకి అనమాట వెళ్ళాలి. నాకైతే అంత క్లియర్గా తెలియదు, మేబీ అందుకే చెప్తున్నాను. దేవనాలి రోడ్డు, దేవనాలి ప్లేసు అండ్ లోపలికి వెళ్ళాలన్నమాట. స్టాచ్యూ, ఈషా స్టాచ్యూ అంటే అందరికీ తెలిసిపోతుంది, గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా తెలిసిపోతుంది అనమాట. ఈషా అది ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అనమాట. ఇక్కడే పార్కింగ్ ప్లేస్లోనే నాకు తెలిసి ఒక 100 పీపుల్స్ ఏమి ఉన్నారండి ఆ పార్కింగ్ ఏరియాలోనే. ఎందుకంటే అంత సెక్యూరిటీ పెట్టారు, అంత సెక్యూరిటీగా కూడా ఉంది. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వెళ్తున్నారు, ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా. అలాగే మనకి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కూడా చూసుకుంటున్నారు. జస్ట్ 2-3 seconds కూడా ట్రాఫిక్ జామ్ అవ్వలేదండి. అంతమంది జనంలో, ఒక 50,000 మంది జనంలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వలేదంటే ఆ ప్లేస్లో చూడండి అక్కడ ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు. ఎక్కడికక్కడ మూవ్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అంటూ ఉన్నారు. సెక్యూరిటీ అంత సెక్యూరిటీగా ఉందన్నమాట, చాలా సెక్యూరిటీగా ఉంది. ఎంత సెక్యూరిటీగా ఉందో చెప్తాను చూడండి. ఫైనలీ వచ్చేసామండి, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా స్టాచ్యూ వచ్చేసి మహాదేవుని స్టాచ్యూ అనమాట. ఎంత బాగుందో అసలు, చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మేము. అంత హ్యాపీగా ఉంది. ఇంక మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. ఇంకా నేనైతే ఎంజాయ్ చేస్తూనే కొంచెం క్లిప్స్ అయితే తీసానండి. ఫుల్గా చూపించడానికి కూడా నాకు అవ్వలేదు, ఎందుకంటే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న ప్లేసు, అది కూడా ఆనందంలో. మనకి అంత ఎక్కువగా వీడియో తీయాలని కూడా అనిపించదు కదా, కానీ మీరు చూడాలి, మీతో కూడా షేర్ చేయాలని చెప్పి ఈ మట్టికి వీడియో అయితే నేను చేశాను. ఇంకా మా పిల్లలైతే మమ్మల్ని వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. అంత సెక్యూరిటీగా ఉందన్నమాట. ఎక్కడికక్కడ సెక్యూరిటీ అండి. అంటే మనం ఎటు వెళ్ళినా కూడా మళ్ళీ ఒకటే ప్లేస్కి వస్తామన్నమాట. అందుకని అసలు మా పిల్లలు కూడా భయం లేదు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా విధులు అయితే చెప్పనవసరం లేదు, అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ నేను దగ్గరగా తీసానమాట, దగ్గరికి వెళ్ళి తీసానమాట స్టాచ్యూని. అయితే ఎంత బాగుందో చూసారు. ఈ స్టాచ్యూలో ఇదేంటంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చూడగానే అసలు ఏమీ గుర్తుండండి, మైండ్లో ఏమీ రావు, కష్టాలు ఏమీ రావు అసలు. మనం ప్రజెంట్ ఏంటనేది ఏం లేదు, ప్రజెంట్ మనం చూస్తున్నామా, దేవుణ్ణి చూస్తున్నామా అనేదే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను రీల్ అది ట్రై చేద్దామని చేశాను, ఓకే సక్సెస్ అంటే చేయడం వరకు అయితే చేశాను కానీ కాలేదు. సరేలే ఉంటుందని చెప్పి ఇంకా మా పిల్లలు కూడా సేమ్ ట్రై చేస్తున్నారనమాట. ట్రై చేయడం అంటే ఏం లేదు, పిక్స్ అవి తీస్తున్నారు. సరే అని చెప్పి నేను క్యాప్చర్ చేశాను అనమాట, వీడియో క్యాప్చర్ చేశాను.
బాగుంది కదా అన్నట్టుగా. ఇంక మా పిల్లలు ఇద్దరు కూడా సేమ్ డ్రెస్ వేసుకుని చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో. వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే సైన్స్ బుక్లోన సోషల్ బుక్లోన మా జీకేలో ఉందనమాట ఇది మనకి. అందుకని వాళ్ళ ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కేకలేసేసారు, గట్టి గట్టిగా కేకలేసారు, ఏ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం అని చెప్పి అంత హ్యాపీగా ఉన్నారు. ఇంకా క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. ఎంత క్రౌడ్ ఉన్నా ఏమున్నా కూడా మనసు మట్టికి ప్రశాంతంగా ఉందండి. చెప్తే నమ్మరు కానీ యాక్చువల్గా అంత క్రౌడ్లో ఏంటంటే కొంచెం గజిబిజిగా అన్నట్టు ఉంటుంది కదా, అదేమీ లేదు, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నందీశ్వరుడు అండ్ మనకి త్రిశూలం కూడా ఉందన్నమాట. ఫ్రంట్గా పెట్టారు నందీశ్వరుడు, త్రిశూలం. పైన వచ్చేసి స్టాచ్యూ మీద వచ్చేసి మనకి సర్పం ఉంటుంది, అలాగే అర్ధచంద్రాకారం ఉంటుంది కదా శివుడిది అలా ఉంటుందన్నమాట. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే శివుడు చెవు దగ్గరండి తేనెపట్టు పట్టింది. ఎంత బాగా పట్టిందో అది శివుడు తేనెపట్టుకి ఇచ్చిన వరం అంట మా ఆద్య చెప్తుంది. ఎంత మంచిగా అనిపించిందో సీరియస్గా అలా చెప్తుంటే. అలాగే శివుడు నెత్తి మీద 2 పావురాలండి, జంట పావురాల కింద ఉంటున్నాయి, అలా ఊగిచ్చులాడుతున్నాయి అనమాట. అసలు చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది ఇక్కడ మీకు చూస్తున్నారు ఎంతసేపు కూడా నేను అదే క్యాప్చర్ చేశాను. జనాలను ఎలాగున్నా కూడా అదంతా కూడా క్యాప్చర్ చేశాను. బ్యాక్ సైడ్ నేను వీడియో తీస్తుంటే చాలామంది ఆ వీడియోలో నవ్వుకుంటున్నారు అనమాట. బ్యాక్ సైడ్ నేను తీస్తుంటే అంటే అందరూ తీసుకుంటూ ఉంటారు కదా, నేను మాట్లాడుతూ తీసేస్తున్నాను. అంటే యాక్చువల్గా ఒరిజినల్ వాయిస్ పెడదాము బాగుంటుంది అని పెట్టాను కానీ ఇంకా డిస్టర్బ్ అదంతా అయిపోయిందండి. ఇంకా అందుకని నేను పెట్టలేదు. అక్కడ మెల్లో ఒరిజినల్ రుద్రాక్షమాలండి, ఎంత పెద్దదోనండి అసలు. నిజంగా అంత రుద్రాక్షమాల, అన్ని రుద్రాక్షలు అలా గుచ్చు వేయడం అనేది కూడా ఎంత ఉండాలి అసలు చెప్పండి. అసలు చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదనమాట, అంత బాగుంది. అసలు చెప్పినా నమ్మరు. ఆ రుద్రాక్షమాలు కూడా పైనుంచి మహాదేవునికి ఇలా గుండెల మీదకి వేస్తూ ఉంటే అంత పెద్ద రుద్రాక్షమాల, అది కూడా ఒరిజినల్ రుద్రాక్షలు. అది చూడ్డానికి ఎంత నిగనిగలాడుతుందోనండి, కళ్ళుకి అట్లా కొడుతుందనమాట. ఇక్కడ మీకు తేనె పట్టును చూపిద్దామని చెప్పి జూమ్ చేసి తీసాను. చెవు దగ్గర ఉంటుందన్నమాట ఆ తేనె పట్టు, కొంచెం పెద్దది, పైన పావురాలు ఆడుతూ ఉంటాయన్నమాట. ఎంత బాగుందో చూసే కలదు చూడాలనిపిస్తుంది. ఇంకా అక్కడికి టైం అయిపోతుంది, 5:30 అయిపోయిందని చెప్పి ఇంకా రిటర్న్ బయలుదేరిపోతున్నాం. కానీ 2 o'clock వచ్చామండి. 2 o'clock నుంచి 5 వరకు అక్కడే ఉన్నామన్నమాట. 5 వరకు అయితే అక్కడే ఉన్నాము. చాలా మంచిగా అనిపించింది, చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఒక మంచి ప్లేస్, వాళ్ళు జీకేలో ఉన్నది, వాళ్ళు రెగ్యులర్గా వింటున్నది, వాళ్ళు డైరెక్ట్గా చూస్తే ఆ ఫీలింగ్ అనేది వేరేలా ఉంటుంది కదా. ఇదనమాట. ఫైనల్లీ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. మహాదేవుని దర్శనం కూడా చేసేసుకున్నాం అనమాట. మీరెవరైనా వెళ్ళాలి, దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దేవనాలి రోడ్ నుంచి లోపలికి, హైవే నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. నాకైతే కరెక్ట్గా డీటెయిల్స్ తెలియదండి. ఈషా టెంపుల్ అని అయితే తెలుసు, ఈషా టెంపుల్ స్టాచ్యూ అంతవరకే తెలుసు. బెంగళూరు దగ్గర, చెన్నైలో కూడా ఒకటి ఉంది కదా, చెన్నైలో కూడా ఉంది. ఎప్పుడైనా మనకి టైం వచ్చి ఆ దేవుడు టైం వస్తే కానీ ఖచ్చితంగా